నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలులో ఘనంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుక. భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం శుభపరిణామం అన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి క్యూ కడుతున్న పరిశ్రమలని కితాబు. దృష్టిలోపం కారాదు శాపం. పట్టుదలతో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పాఠాలు బోధిస్తున్న దివ్యాంగుడు. తండ్రి కల నెరవేర్చిన దివ్యాంగ యువకుడిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు రామ్నగర్లోని కార్యాలయంలో వైభవంగా జరిగాయి. మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును మాగుంట కట్ చేశారు. యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఎంపీగా పనిచేయడంతో పాటు దాన ధర్మాలతో ప్రజల మన్ననలు పొందిన సహృదయులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అని కొనియాడారు. దేవుడు ప్రజల ఆశీస్సులతోనే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం ప్రత్యేక ప్రాధాన్యతను చాటుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సేవా గుణంతో పనిచేస్తూ జిల్లా ప్రజల హృదయాల్లో అజాత శత్రువుగా స్థానం పొందారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కొనియాడారు. ప్రకాశం జిల్లాకు మాగుంట కుటుంబం ఒక వరం అని ఓడా చైర్మన్ షేక్ రియాజ్ అభివర్ణించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, దారా సాంబయ్య, జనసేన నాయకులు కంది రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కుప్ప రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేద్దాం ఇందాక నీట్గా
మంచి పార్టీయా పార్లమెంట్ సభ్యులు అజాత శత్రువు సేవాగుణమే పరమావధిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మన గౌరవానికి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఆయుర్వేదాలతో వారు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరి యొక్క సహకారంతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు, అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు 100 ఏళ్ళు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాగుంట కుటుంబం అంటే ఒక బ్రాండ్. నాకు 32 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉంది. మాగుంట సుబ్రహ్మణ్య గారితో, పాల్గొన గారితో,
ప్లస్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో అంటే రాఘవరెడ్డి గారితో కూడా రాబోయే రోజుల్లో అట్టే ఉండాలి. ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి. ఆ కుటుంబం ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ దాకా అందరూ అభిమానించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు మాగుంట కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీరు జీవించాలి. వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే 10 మందికి మనకు మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మాగుంట కుటుంబం అంటే గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ బావుని మనకు మర్చిపోకూడదు. రాష్ట్రంలో ఆయన ఎంతో పేరు ప్రతిష్ఠిస్తున్న లీడరు. మన జిల్లాకి ఎంతో మంచి పనులు చేసింది మాగుంట కుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మాగుంట కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఈ ప్రకాశం జిల్లాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ కోరుకుంటూ ఇంకొకసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మా ఎంపీ గారు, మా వృద్ధులు అభివృద్ధి. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూగుల్ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వివరించారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. గూగుల్ పెట్టుబడితో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యామన్నారు. యుఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిసి ఏపీలో పెట్టుబడులకు అనుకూల విధానాలు నివేదించామన్నారు. దార్శనికుడు చంద్రబాబు అకుంఠిత దీక్ష రాష్ట్రానికి దిక్సూచిగా మారుతుందని కొనియాడారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని, అదే పరిస్థితిలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. దీనికల్లా అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తికేయ మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారనే చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా, పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందని ఒక చర్చ జరుగుతుంది. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు శుభపరిణామమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఒప్పందం ఉత్తరాంధ్రను ప్రపంచ పటంలో నిలుపునుందని మంత్రి స్వామి అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా, ఏఐ సిటీగా విశాఖ తయారవుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 1.88 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూకడుతున్నాయని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశేష కృషి చేసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరపున మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు. విశాఖపట్నానికి గూగుల్ హబ్ రావడం అనేది చాలా కీలక పరిణామం. 12 నెలల పాటు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు ఢిల్లీలో మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ఈరోజు రాష్ట్ర మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా కేంద్ర ఐటీ మినిస్టర్ గారి సమక్షంలో గూగుల్ సంస్థ ఒప్పందం చేసుకోవటం చాలా సుపరిణామం. దీనివల్ల మన రాష్ట్రంలో 2 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం అనేది దేశ చరిత్రలో ఐటీలో ఒక ప్రముఖంగా ఈరోజు ప్రజలందరూ చర్చించుకున్న రోజు. విశాఖపట్నం నుంచి సముద్ర గర్భంలో కూడా కేబుల్ ఇతర దేశాలకు వేసేటువంటి పరిశ్రమ కూడా గూగుల్ తీసుకురావడం చాలా స్వాగతం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇతర దేశాలకి గూగుల్ విశాఖపట్నం ద్వారా నుంచే కనెక్టివిటీ వస్తుంది. ఇటువంటి పరిశ్రమని రాష్ట్రంలోనికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విజయం. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనం మరవలేనిది. ఎందుకంటే నేషనల్ పాలసీని కూడా సవరించి ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా తీసుకొచ్చినందుకు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పర్యాటక కేంద్రం పాకల బీచ్కు ప్రతి ఆదివారం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజియన్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలు, పొదిలి, కనిగిరి, కందుకూరు డిపోల నుంచి ప్రతి ఆదివారం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి సింగరాయకొండ దగ్గరలో ఉన్న పాకల బీచ్కి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం ఒంగోలు బస్ స్టేషన్ నుంచి ప్రతి గంటకి ఒక బస్సు ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒంగోలు, పొదిలి, కనిగిరి 2 బస్సులు అదనంగా ఏర్పాటు చేశాం ఆదివారం రోజు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోగలరు. పొదిలి నుంచి మార్నింగ్ ఒక 2 ట్రిప్పులు 7 గంటలకి, 8 గంటలకి, అలాగే మధ్యాహ్నం. అలాగే కనిగిరి నుంచి కూడా వయా కందుకూరు మీదుగా మార్నింగ్ 7 గంటలకి, 8 గంటలకి సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిటర్న్లో చూసుకుంటే పాకల నుంచి ప్రతి అరగంటకి సింగరాయకొండకి ఒక బస్సు ఉండేటట్టు షెడ్యూల్స్ ప్లాన్ చేసి రేపు ఆదివారం నుంచి వినూత్నంగా మీకు సేవలు అందించడం జరుగుతుంది. ఈ సేవలను, ఆర్టీసీ సేవలను ప్రయాణికులందరూ వినియోగించుకొని ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడగలరు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామ పార్టీ నాయకులు దాసరి పోలయ్య అధ్యక్షతన జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. గేనం సుబ్బారావు, గుత్తికొండ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, దర్శికుంట ఆశీర్వాదం, ఆళ్ల సుబ్బారెడ్డి, దేశిరెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతోషకరంగా కుటుంబ సందర్భంలో ఈరోజు అందరూ మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి పుట్టుకతోనే చూపులేని దివ్యాంగుడతడు. ఊహ తెలిసేసరికి ప్రపంచమంతా చీకటిగా మారింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు. తన ఈడు పిల్లల మాదిరిగా ఉరుకులు పరుగులు పెట్టేవాడు కాదు. చూపులేని తమ బిడ్డలో తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చదువు ఉంటేనే సమాజం గుర్తిస్తుందంటూ ఆ చిన్నారి నాన్న పదే పదే చెప్పేవారు. దాంతో ఆ చిన్న మనసులో పెద్ద ఆశయం ఏర్పడింది. చూపు లేదన్న విషయాన్ని మరిచి చదువులో చురుకుగా రాణించాడు. సాధారణ పిల్లలతో కలిసి అసాధారణ ఫలితాలు రాబట్టాడు. నేడు ఒంగోలు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. విధిరాతను ఎదిరించి తన తండ్రి కలను నెరవేర్చిన ఒక అంధ అసిస్టెంట్ ప్రొఫెసర్ సక్సెస్ స్టోరీ చూద్దాం. బాపట్ల జిల్లా బట్టిబ్రోలుకు చెందిన సయ్యద్ మునీరుద్దీన్
ఖుర్షీద్ బేగం దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడు సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్కు పుట్టుకతోనే కంటి చూపు సమస్య వచ్చింది. అనేక చోట్ల చూపించినప్పటికీ ఫలితం కనిపించలేదు. 3 ఏళ్లకే కంటి చూపు కోల్పోయాడు. తమ బిడ్డ అంధుడు అని బాధపడకుండా చిన్ననాటి నుండే తల్లిదండ్రులు ఆత్మస్థైర్యం నింపుతూ వచ్చారు. Our English sir is Mushrafuddin sir. He teaches in a very well manner. As though he is physically challenged, he uses various technology for teaching us. He taught us many things, like we are so much inspired by his teaching skills, and also we learned about how to prepare resume and CV writing and cover letter, and though we have learned so many things. సయ్యద్ మునీరుద్దీన్ స్వతహాగా ఉపాధ్యాయుడు కావడంతో తన కుమారుడు ముషరఫ్ ఉద్దీన్ను హైదరాబాదులోని దేవనార్ అందుల పాఠశాలలో చేర్పించారు. చదువులో చురుకుగా ఉన్న ముషరఫ్ ఉద్దీన్ గుంటూరులోని శ్రీ మేధా జూనియర్ కాలేజీలో సాధారణ విద్యార్థులతో కలిసి ఇంటర్ చదివాడు. విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించాడు. సో ముషరఫుద్దీన్ సార్ మాకు ఇంగ్లీష్ ల్యాబ్ టీచ్ చేయడానికి వస్తారు. జాబ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎలా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నేర్పిస్తారు. అండ్ ఎవ్రీడే సార్ క్లాసెస్ చెప్పాక గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. సార్ చెప్పిన టాపిక్స్ మీద మేము ఓన్గా ప్రిపేర్ అయ్యి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ క్లాస్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మాకు క్లారిఫై చేస్తారు. గత ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఇందుకోసం ముషరఫ్ ఉద్దీన్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి బంగారు జీవితానికి బాటలు వేస్తున్నారు. క్యాంపస్లో ఉంటూ సెలవు రోజుల్లో బట్టిప్రోలులో కుటుంబ సభ్యులతో గడిపి వస్తుంటారు. సో ముస్తఫా సార్ మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వస్తారు. సో సార్ చాలా బాగా చెప్తారు. మాకు అర్థమయ్యేలాగా ఫ్రెండ్లీ నేచర్లో చెప్తారు. సార్ చెప్పేది మాకు చాలా ఈజీగా అర్థమయ్యిద్ది. సార్ ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే కొంతమంది అనే కాదు, అంటే మేము 54 ఉన్నాం, అందరితో ఇంటరాక్ట్ అవుతారు. మనకు ఒకటి లేదు అంతకంటే ఇంకొకటి ప్లస్ కావాలని తన తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవారని, ఆ మాటలు తన ఉన్నతికి ఎంతో ప్రేరణ ఇచ్చాయని సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్ తెలిపారు. తన పేరు ముందు డాక్టర్ ఉండాలన్నది డ్రీమ్ అని ఆ దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ క్యాంపస్ డైరెక్టర్, డీన్, సహచర అధ్యాపకులకు జీవితాంతం రుణపడి ఉంటానని సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్ చెప్పారు. మాకు ఇంగ్లీష్ ల్యాబ్కి ముషరఫుద్దీన్ సార్ వస్తారు. ఆ సార్ అంటే చాలామంది అంటే 4 అలా ఉంటారు ఫ్యాకల్టీ. బట్ సార్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఆ 4తో కాంపిటేటివ్గా మాకు అంటే నేర్పిస్తూ ఉంటారు ఇంగ్లీష్. సార్ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు. అంటే కోయిడ్ లాగా అనమాట. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి చెప్పాలి. ఎందుకంటే మా పిల్లలు కూడా కమ్యూనికేషన్ బాగుండాలి అందరితో. సో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తడబడకుండా ఇలా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలరు అందరితో. అందుకని సార్ గ్రూప్ డిస్కషన్స్ అలా కండక్ట్ చేస్తారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న యువకుల్లో అనేక మంది బాధ్యత లేకుండా జులాయిలుగా తిరుగుతుంటే చూపు లేకపోయినా తల్లిదండ్రుల ప్రేరణతో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించిన ముషరఫ్ ఉద్దీన్ ఆదర్శంగా నిలిచారు. హ్యాట్స్ ఆఫ్ ముషరఫ్ ఉద్దీన్. First of all, I would like to thank City Cable, D News for giving me this opportunity. I'm pleasure introducing myself. My name is Syed Mushrafuddin, working as an assistant professor of English at IIIT Ongole campus, which is also known as RGUKT. Now, అంటే అందరికీ అర్థం కావడానికి నేను తెలుగులో మాట్లాడుతానండి. ఇప్పుడు స్విచ్ అవుతాను. సో నేను ఇంగ్లీష్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మీకు ఏ కాలేజ్లో అయినా సరే అది మ్యాండేటరీ అనమాట. అది యూజీసీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది. సో అది దాంట్లో నెట్ జేఆర్ఎఫ్ కూడా, అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అయ్యానండి. అంటే ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 37,000 అరౌండ్ 40 అనుకోండి, 40,000 స్టైపెండ్ ఇస్తుంది అనమాట. సో జేఆర్ఎఫ్ అనేది ఓన్లీ 6% ఆఫ్ ద పీపుల్ మాత్రమే క్వాలిఫై అవుతారు. అరౌండ్ నేను రాసినప్పుడు అరౌండ్ 14 lakh పీపుల్ దాకా రాశారు. సో నెట్ పాస్ అవుట్ అయ్యాను. దాని తర్వాత 24లో నేను ఇక్కడ IIITలో జాయిన్ అవ్వడం జరిగిందండి. త్రూ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇప్పటికీ అరౌండ్ 1.5 year అవుతుందండి నేను ఇక్కడ జాయిన్ అయ్యి. సో దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తారా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నీట్గా ఉండాలి రా అనేవాడు. దాని తర్వాత చదువు.
మనం గనక నీట్గా ఉండకుండా నువ్వు గనక చదువుకోకపోతే నిన్ను ఎవ్వరు పట్టించుకోర్రా. నిన్ను ఒకవేళ పట్టించుకున్నప్పుడు నువ్వు సొసైటీని నిందించకూడదు. నన్ను సొసైటీ పట్టించుకోవట్లేదు, నన్ను ఇట్లా చేస్తున్నారని నువ్వు నిందించుకోవాలరా, అందుకే బాగా చదువుకో అన్నారు. ఫస్ట్ పోస్టింగ్ నాది ఇక్కడేనండి. 2024 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను నేను ఇక్కడ IIITలో. సో ఇదే ఫస్ట్ పోస్టింగ్ అండి. నేను 24 ఇయర్స్ ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. సో కరెంట్లీ ఇప్పుడు 25. సో ఫస్ట్ పోస్టింగ్ ఇదేనండి. సో మా యూనివర్సిటీకి కూడా నేను చాలా నా జీవితాంతం నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ ఫర్దర్ హైయర్ స్టడీకి వెళ్ళినా మా యూనివర్సిటీ మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటే అది మీరు చెప్పారు ఇందాక, మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అది ఇదని, అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఏంటంటే నా పేరుకు ముందు డాక్టర్ అన్న ఒక ట్యాగ్ వచ్చిందంటే అప్పుడు నేను నిజంగానే నేను ఇన్స్పిరేషన్ లాగా భావిస్తాను. ఎందుకంటే అరే ఎన్నో కష్టాలు పడ్డాడు, PhD చేశాడు అన్న ఒక ఇది. సో ఆ ఆపర్చునిటీస్ కోసం నేను ఇంకా ఇన్ సర్చ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాను ఇప్పుడైతే. సో PhD చేయాలి. దాని తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నంత కాలం మా HOD రెస్పెక్టెడ్ శామ్యుల్ సార్ గారు, అండ్ తర్వాత తన అసోసియేట్ వెల్ఫేర్ డీన్ కూడా అండి, తర్వాత డాక్టర్ శివాంజనేయులు పాగోలు గారు మా కొలీగ్ అండి. అయితే మేమిద్దరం సేమ్ క్యాబిన్ షేర్ చేసుకుంటాం. దాని తర్వాత అరుణశ్రీ మేడం గారు, అలాగే కోటేశ్వరరావు సార్ గారు, వీళ్ళంతా నా కొలీగ్స్ అండి. సార్ మీరు PhD యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేయండి అని శివ సార్ చెప్పారు. మీరు అండర్ 30 కల్లా మీ PhD కంప్లీట్ చేసుకోండి అని శామ్యుల్ సార్ గారు చెప్పారు. లైఫ్ అంటే అంత ఈజీ కాదు అని. నేను ఎంతైనా సార్ నేను వాళ్ళ కొలీగ్ అయినా వాళ్ళకంటే చాలా చిన్నోండి నేను కంపేర్ చేస్తే. ఒక విధంగా చూస్తే తమిళ్ అంటండి. సో అలా గైడ్ చేస్తుంటారనమాట. ఎప్పుడు కూడా నన్ను ఏం అడిగినా సరే మా HOD అయితే అస్సలు కాదనరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాబిన్ షేర్ చేసుకునే శివాంజనేయులు సార్ గారు మా అమ్మ నాన్న తర్వాత ఆ పాత్ర పోషిస్తారండి డాక్టరేట్ రావడంలో. ఎందుకంటే శివాంజనేయులు సార్ గారు కూడా చెప్పారు నాకు, నేను ఎన్నో కష్టాలు పడ్డానండి PhD చేయడానికి, PhD అనేది అంత ఈజీ కాదండి అని సార్ గారు కూడా నాతో చెప్పారు. సో సార్ గారు కూడా ఇన్స్పిరేషను, తన దగ్గర నుంచి లెర్నింగ్స్ తీసుకొని నేను కూడా ఫార్వర్డ్గా కంటిన్యూ అవుదామన్నది నా కోరిక అండి. ఒంగోలు పేర్నమెట్ట వద్ద ఆంధ్రకేసరి యూనివర్సిటీకి రహదారి ఏర్పాటైంది. యూనివర్సిటీ కోసం పేర్నమెట్ట వద్ద దాదాపు 110 ఎకరాల స్థలం కేటాయించగా ప్రస్తుతం ఒంగోలు నాగార్జున యూనివర్సిటీ PG సెంటర్లో పరిపాలనా విభాగం నడుస్తుంది. యూనివర్సిటీ నిర్మాణంలో భాగంగా ఇటీవల ఎగ్జామినేషన్ బ్లాక్ ప్రారంభించారు. త్వరితగతిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. బర్త్డే జరుపుకుంటున్నటువంటి అది ఎంతో పేరు ప్రతిష్ట సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. పాండిచ్చేరి యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఆంజనేయ స్వామి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాల గురించి వివరించారు. కాబోయే ఉపాధ్యాయులు కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా సబ్జెక్టుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లెక్చరర్లు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారు, ఆ స్థితి కన్నా కొంచెం మెరుగు అయిన స్థితికి మీరు రావాలి జీవితంలో అనే ఒక లక్ష్యం పెట్టుకోండి. మీరు కనీసం నేననేది అనేక రెట్లు వాళ్ళ స్థాయి కన్నా పైకి వెళ్ళచ్చు. అది ఇంకా బ్రహ్మాండం, దాన్ని ఇంకా అసలు అభినందించాల్సిన విషయం. కనీసం వాళ్ళ స్థితిగతుల కన్నా ఇంకొంచెం మెరుగైన జీవితాన్ని మీరు అనుభవించి దానికన్నా మెరుగైన జీవితాన్ని తదనంతరం వాళ్ళకి ఈ రకంగా అయితేనే మానవ జాతి పురోగతి ఒక తరం నుంచి ఒక తరానికి అవకాశం ఉన్నమాట. ఆ స్థితి కన్నా మనం ఇంకొక మెట్టు మన కుటుంబం పైకి చేరాలి, ఒక మెట్టు అనేది లక్ష్యంగా పెట్టుకుంటే అది ప్రేరేపిస్తుంది మిమ్మల్ని, అది నిద్రపోనివ్వదు మిమ్మల్ని, అది మిమ్మల్ని పరుగు పెట్టేవాళ్ళలాగా అవకాశం ఇస్తుంది. మీరు పరిగెడతారు.
వన్స్ పరుగు స్టార్ట్ అయిందంటే ఆ పరుగులో ఉన్న రుచి మీకు అర్థమైతే ఇక ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అర్థం కదా? ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ అదే మీకు మోటివేషన్ అవుతుంది. అదే ఇంకా మీకు ఇంకా సాధించాలి ఆ తపన. దాన్ని ఇంగ్లీష్లో ఫైర్ ఇన్ ద డిగ్రీ అంటాం. కుదవ పెట్టిన బంగారాన్ని ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థ సిబ్బంది వాటి యజమానులకు చెప్పకుండా అమ్మేసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఎర్రగొండపాలెంలో రాజశేఖర్ అనే వ్యక్తి తన కుటుంబ అవసరాల కోసం విడతల వారీగా 80 గ్రాముల బంగారాన్ని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్తో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. తీరా బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లిన రాజశేఖర్కు అతని బంగారాన్ని వేలం వేశామని ఫైనాన్స్ కార్యాలయ సిబ్బంది చెప్పడంతో అతను విస్తుపోయాడు. గడువు తీరకుండా ఒక్క నోటీసు ఇవ్వకుండా తాకట్టు పెట్టిన 3-4 నెలల వ్యవధిలోనే తన బంగారాన్ని ఎలా అమ్ముతారని సిబ్బందిని ప్రశ్నించాడు. బంధువులతో కలిసి వచ్చిన రాజశేఖర్ ఫైనాన్స్ కార్యాలయం సిబ్బందితో వాగ్వివాదానికి దిగి తనకు న్యాయం చేయకపోవడంపై ఆగ్రహించి సిబ్బందిని లోపల నుంచి తాళం వేశాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 40,000 పెట్టి సొమ్ము కొనిచ్చిన 4 గ్రాముల వాడికి రాజుగాలని అంతా వేలు ముద్ర చేసినప్పుడు అవునట్టు వెళ్ళమను గ్రాములు 2024 వరకు గ్రాములు పెట్టినాం. నెల వడ్డీ కడుతూనే ఉన్నాం. కానీ మా సొమ్ము మేము అడుగుతుంటే వాళ్ళు మా సొమ్ము మాకు చూపించట్లేదు సార్. ఏదైనా మంచి మార్గం ఉంటే మీరే ట్రై చేసి మా సొమ్ము మాకు తెచ్చే మార్గం చేయండి. 2023 నుంచి సొమ్ము పెట్టినాం సార్ మా బామ్మాటి పేరు మీద గోల్డ్. 3 నెలలకి 2 నెలలకు అమ్ముకుండు. మాకు ఏ నోటీసు రాకుండా దాన్ని అమ్మేసి మేము వచ్చినప్పుడు 6 నెలల నుంచి తిరుగుతుంటే మేము ఇది ఆక్షన్ ఇవ్వబోయింది అని చెప్పేసినారు. మేము వచ్చి తీవ్రంగా అడిగితే మా అన్ని చూపించి అడిగితే మీది ఆక్షన్లు అమ్ముకున్నారు అని చెప్తున్నారు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలులో ఘనంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుక. భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం శుభపరిణామం అన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి క్యూ కడుతున్న పరిశ్రమలని కితాబు. దృష్టిలోపం కారాదు శాపం. పట్టుదలతో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పాఠాలు బోధిస్తున్న దివ్యాంగుడు. తండ్రి కల నెరవేర్చిన దివ్యాంగ యువకుడిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. 2 విషయాలు నువ్వేంటో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.